వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణ రాజకీయాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సినీ నిర్మాత బీఆర్ఎస్ నేత గొట్టిముక్కల పద్మారావు కన్నుమూశారు. కూకట్పల్లిలోని ఆయన నివాసంలో కన్నుమూశారు. పద్మారావు మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కంచు కవచం ఏప్రిల్ 1న విడుదల. అదేవిధంగా జోకర్ వంటి సినిమాలను నిర్మించారు పద్మారావు సినీ రంగంలో. ఇక 1996లో టీడీపీ నుంచి ఆయన రాజకీయ ఎంట్రీ ఇచ్చి రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. జన్మభూమి కాలనీ పేరుతో పేదలకు ఇల్లు కట్టించడంలో తన వ్యక్తిగత చొరవను మనం చూడొచ్చు. ఇక 1970ల నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని జైలు శిక్ష అనుభవించినటువంటి ఒక నాయకుడు పద్మారావు 2010లో అధినేత కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ లో చేరటం జరిగింది. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కూకట్పల్లి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఆయన ఓడిపోయినప్పటికీ కూడా ఆ నియోజకవర్గంలో పార్టీకి ఒక బలమైన పునాదిని కల్పించారని మాత్రం చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ఆయన కన్నుమూయటంతో కూడా ఇటు రాజకీయ ప్రముఖులు అదేవిధంగా ఆయనతో సినీ ప్రముఖులు కానీ నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఇటు రాజకీయంగా అదేవిధంగా సినీ రంగ నిర్మాణంలో కూడా ఆయన సుపరిచితులు. ఇక వ్యక్తిగత జీవితంగానే మనం చూసుకుంటే గనక ఆయన 1954 నవంబర్ 8న మేడ్చల్ జిల్లాలోని కూకట్పల్లిలో జన్మించారు. ఆయన భార్య పేరు విజయలక్ష్మి. వీరికి 3 కుమార్తెలు ఉండటం జరిగింది. ఇక సినిమా రంగంలో ఈయన సేవను గనక చూస్తే రాజకీయాలతో పాటు ఈయన చిత్ర పరిశ్రమలో రాణించారు. పద్మప్రియ ఆర్ట్స్ బ్యానర్ పై సుమన్ కథానాయకుడుగా కంచు కవచం, రాజేంద్ర ప్రసాద్ తో జోకర్, ఏప్రిల్ 1న విడుదల ఇటువంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించినటువంటి నిర్మాతగా ఆయనకు పేరుంది. రాజకీయ ప్రస్థానం అదేవిధంగా ఆయన ఒక ఉద్యమ నేతగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. అది కనుక మనం చూస్తే 1996లో తెలుగుదేశం పార్టీ ద్వారా ఆయన తన రాజకీయ జీవితాన్ని మొదట ప్రారంభించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి విస్తృతంగా కృషి చేస్తూ జన్మభూమి కాలనీ పేరుతో పేదలకు ఇల్లు కట్టించడంలో ఆయన చొరవ చూపారు. తర్వాత గొట్టిముక్కల పద్మారావు తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమాలలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. 1970లో జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళొచ్చినటువంటి నేత. ఇంకా మలిదశ ఉద్యమంలో కేసీఆర్ పిలుపు అందుకొని కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో ఉద్యమాన్ని ముందుండి నలిపారు. ఆయన తన కుమార్తె సుజనారావుతో కలిసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను చాటి చెప్పేలాగా లఘు చిత్రాలు కూడా ఆయన నిర్మించారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎక్కడైతే ఉద్యమంలో ఒక నాయకత్వం వహించారో అక్కడి నుంచి అంటే కూకట్పల్లి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు చేతిలో ఓటమి పాలైనప్పటికీ నియోజకవర్గంలో పార్టీకి అయితే బలమైన పునాది వేయగలిగారు. ఇక ఆ తర్వాత కాలంలో టికెట్ కేటాయింపు రాజకీయ సమీకరణాల కారణంగా ఆయన కొంతకాలం పాటు కాంగ్రెస్, టీడీపీ వంటి ఇతర పార్టీల వైపు మొగ్గు చూపారు. ఇక కూకట్పల్లి ప్రాంతంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడిగా ఉద్యమకారుడిగా మాత్రం ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు అయితే ఉంది. ఇక ఇప్పుడు ఇటు పద్మారావు కన్నుమూయటంతో కూడా రాజకీయ ప్రముఖులు అదేవిధంగా సినీ ప్రముఖులు ఎవరైతే ఉద్యమంలో ఆయన సుపరిచితులుగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఆయన ఇంటికి చేరుకొని కూడా ఆయన ఇక్కడసారి చూసేందుకు కూడా అక్కడికి చేరుకుంటూ ఉన్నారు.